తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రామచంద్రాపురం మండలంలో ఉన్న రామాపురం దగ్గర నుంచి అటు పచ్చికాపలం పోయే రూట్లో ఉన్నటువంటి రాయల చెరువు వరకు ఈరోజు మట్టి ఎర్రమట్టి బాగా ఉంది. ఆ ఎర్రమట్టి ఈరోజు యథేచ్ఛగా ఈరోజు మొత్తం కూడా తవ్వేసి గుంటలన్నీ కూడా తవ్వేసి ఈరోజు తీసుకొని పోతా ఉన్నారు. కనీసం ఎంఆర్ఓ గారు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈరోజు ఆ ఎర్రమట్టి విలువ దాదాపు ఒక టిప్పర్ వచ్చి దాదాపు 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల దాకా ఈరోజు అమ్ముకుంటా ఉంటే కూడా కనీసం పట్టినట్టు వ్యవహరించడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఆ ఎర్రమట్టి మొత్తం కూడా తీసుకొని పోతా ఉంటే కూడా మున్సిపల్ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారు తెలిసినా కూడా తెలియనట్లుగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానిక నాయకులు ఆక్రమించుకొని భూ ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ప్రాంతంలో దాదాపు ఆ మట్టి మొత్తాన్ని కూడా తొలగించినటువంటి మట్టి మొత్తాన్ని కూడా ఈరోజు చెట్లు పేరుతో ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ పేరుతో ఈరోజు ప్లాట్లన్నీ వేసి అమ్మేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపైన అధికార వర్గం ఎందుకని ఈరోజు తాస్కారం చేస్తూ ఉంది? అధికార వర్గానికి లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమైనా కొలిడైపోయి వాళ్ళకు వీళ్ళకి ఏమైనా వాటా కనిపిస్తూ ఉందా అని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే రామచంద్రాపురం ఎర్రమట్టి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతంలో ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నారో వాళ్ళపైన అక్రమ కేసులు, రెవెన్యూ యాక్ట్ కేసులు ఇవన్నీ కూడా పెట్టి అవి భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చంద్రగిరి పంచాయతీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక గుట్ట, ఆ గుట్టకు సంబంధించినటువంటిది దాదాపు 800 ఎకరాలు 1459 సర్వే నెంబర్ ప్రకారం 850 ఎకరాల భూమి కలిగి ఉంది. ఆ భూమి మొత్తాన్ని కూడా దాదాపు 40 నుంచి 50 ఎకరాల మట్టిని ఈరోజు తోలేస్తూ ఉన్నారు. టిప్పర్లు పెట్టారు, అదేవిధంగా ప్రొక్లైనర్లు పెట్టారు. పెద్ద పెద్ద ప్రొక్లైనర్లతో తవ్వి తీసుకొని పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించిన అధికారులు కానీ ఎంఆర్ఓ అధికారులు కానీ అనేక సందర్భాలుగా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఆ మట్టి విలువ దాదాపు 30 నుంచి 40,000 రూపాయల దాకా ఈరోజు అమ్ముకుంటా ఉన్నారు. అక్కడ ప్లాట్లు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ నిర్మాణం చేసుకొని ఈ రోజుకి కూడా దాదాపు కోట్ల రూపాయలు కడిగిస్తూ ఉంటే కూడా కనీసం పట్టనట్టు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. తక్షణమే ఆ ఎర్రమట్టి దొంగలను అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ఈ 2 విషయాలపైన కలెక్టర్ వెంటనే స్పందించాలి. ఆర్డీఓ గారికి నిన్న సాయంత్రం ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి తక్షణమే దానిపైన విచారణ చేసి వాళ్ళని అరెస్టు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇది సిపిఎం పార్టీ పరిశీలన బృందంలో అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా వెల్లడైనాయి. మేము ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది. ఆ ప్రొక్లైనర్లన్నీ కూడా చూసాం. అదేవిధంగా జేసీబీలను చూడడం జరిగింది. అదేవిధంగా టిప్పర్లన్నీ కూడా చూడడం జరిగింది. ఎవరు మీరు అని చెప్పి అడిగితే కూడా అక్కడ దౌర్జన్యానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అక్కడ పోలీసులు కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా అధికార వర్గానికి కూడా సిపిఎం సూచిస్తూ ఉంది. ఈ గుట్టలన్నీ కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మట్టిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ భూమిని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి అనేది సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.